టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అటు టాలీవుడ్ శాండల్వుడ్లో సుస్థిర స్థానం కోసం స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరియర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న ఈ అమ్మడు కొద్ది రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్ళింది. హిందీలో శ్రీలీల ఆష్కి 3లో అక్కడిని డెబ్యూ చేయనుంది. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్నది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కథలు జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ ట్రీట్గా 2025 డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. అయితే శ్రీలీలకు బీ టౌన్లో ఇప్పుడు తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. బ్యూటీ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్న ఆల్ఫా సినిమా కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. అయితే రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ ముందుకు రావడంతో ఆయా మూవీ టీమ్స్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. అసలే బాలీవుడ్ అంటేనే పిఆర్ మేనేజ్మెంట్తో నడుస్తుంది. సినిమా రిలీజ్కు ముందు పిఆర్ స్టంట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ వ్యూహాలతోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ పిఆర్ సంస్థలు ఇప్పుడు శ్రీలీల ఆలియాకు ఫేస్ టు ఫేస్ ఫైట్గా చూపిస్తున్నాయి. ఆలియా భట్ కంటే ఎక్కువగా వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో హీరో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు పిఆర్ ఏజెన్సీస్ ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కథనాలు కూడా సృష్టించారు. ఈ ఈవెంట్లో రెస్టారెంట్లో వీరిద్దరు కనిపించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ చేశారు. అంతేకాకుండా కార్తిక్ కానీ ఇటు శ్రీలీల కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే వారిద్దరి గురించి నిరంతరాయంగా కథలు రాస్తున్నప్పటికీ ఇద్దరు స్టార్లలో ఎవరూ ప్రేమ ఊహాగానాల గురించి నోరు విప్పలేదు. కాగా ఆలియా భట్ కీలక పాత్రలో శివ్ రావెల్ ఆల్ఫా సినిమాపై స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆలియా భట్తో పాటు శర్వరి కూడా నటిస్తుంది. ఇది యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రానుంది. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో ఆల్ఫా సినిమా మహిళా ప్రధాన పాత్ర తొలి చిత్రం కానుంది.